హలో అండి. నమస్తే. నేను మీ రేవతి దళవాయి. టమోటాలు చాలా చవకగా ఉన్నాయండి. ఈ టైంలో టమోటాలు తీసుకొని నిల్వ చేసుకుంటే 6 నుండి 10 నెలల వరకు నిల్వ ఉంటాయండి. నేను ఇలాగే నిల్వ చేసుకున్నాను. మీరు కూడా నిల్వ చేసుకోవాలనుకుంటే నేను చెప్పిన పద్ధతిలో నిల్వ చేసుకొని ఫ్రీజర్లో పెట్టుకుంటే 10 నెలల వరకు నిల్వ ఉంటాయండి. టమోటాలు బాగా రేటు పెరిగినప్పుడు ఈ పదార్థాన్ని కొద్దిగా తీసుకొని కూరల్లో ఉపయోగించుకోవచ్చండి. ముందుగా మనం ఏం చేయాలంటే, బాగా ఎర్రగా ఉన్న, గట్టిగా ఉన్న, నాణ్యమైన టమోటాలు తీసుకొని వాటిని బాగా ఉప్పు, పసుపు వేసి, కొద్దిగా గోరువెచ్చని నీరు వేసి బాగా శుభ్రంగా కడుక్కోవాలండి. కడిగి వాటిని బాగా తుడుచుకొని కొద్దిగా నీడలో ఆరబెట్టుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న ముక్కలు కొంచెం సేపు వెడల్పైన పాత్రలో వేసుకొని కొద్దిసేపు ఆరబెట్టుకోండి. ఆ తర్వాత ఒక పాత్రను తీసుకొని ఆ పాత్రను పొయ్యి మీద పెట్టి డైరెక్ట్గా ఈ ముక్కల్ని పాత్రలో వేసేయండి. ఇలా వేసిన తర్వాత అవి బాగా ఉడుకుతాయండి. ఇలా బాగా ఉడకనిచ్చి వాటర్ అంతా ఇవాపరేట్ అయ్యేటట్లుగా చేసుకోవాలి. బాగా ఉడకనివ్వాలండి. ఆ వాటర్ అంతా పోవాలండి, మొత్తం పోయి అలా గుజ్జుగా వచ్చేయాలి. ఇలా గుజ్జుగా వచ్చిన పదార్థంలో ఒక చారెడు ఉప్పు వేయాలండి. ఉప్పు వేసి బాగా కలిపి పెట్టుకోవాలి. ఉప్పు వేయటం చూపించడం మర్చిపోయానండి. మీరు ఉప్పు తప్పనిసరిగా వేసుకోండి. ఉప్పు వేయాల్సిందే. ఉప్పు వేయకపోతే నిలవ ఉండదండి. ఉప్పు వేసుకోండి. ఆ క్లిప్పు మిస్ అయ్యిందండి. మీరు ఉప్పు వేసుకొని బాగా కలిపి దాన్ని ఒక పక్కన పెట్టేసుకోండి. ఇలా ఎర్రగా దగ్గరగా చిక్కగా వస్తుందన్నమాట. కొద్దిగా పక్కన నూనె వేడి చేసుకుని ఆ నూనెలో ఈ పదార్థాన్ని, టమోటాలని, గుజ్జుగా ఉడికిన టమోటాలని దాంట్లో వేసేయండి. వేసేసి బాగా దగ్గరగా కలపండి. బాగా కలిపిన తర్వాత అది బాగా దగ్గరగా వచ్చేస్తుందండి. గుజ్జుగా వచ్చేస్తుంది బాగా. ఇలా గుజ్జుగా ఉన్న పదార్థాన్ని బాగా కలిపిన తర్వాత పక్కకు పెట్టేసుకొని దాన్ని బాగా పూర్తిగా చల్లారనివ్వాలండి. మీరు వేడిగా తీసి అలా ఫ్రీజర్లో పెట్టుకుంటే నిలవ ఉండదండి. దాన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. బాగా ఒక పూటంతా మీరు ఒక 2-3 గంటలు, 4-5 గంటలైనా వదిలేసేయండి. దాన్ని అలా వదిలేస్తే అది బాగా చల్లారుతుంది. ఇలా చల్లారిపోయిన పదార్థాన్ని మన ఇంట్లో ఉన్న ప్లాస్టిక్ డబ్బాలు కానీ, గాజు సీసాలు కానీ ఉపయోగించుకొని ఈ పదార్థాన్ని ఆ సీసాల్లో వేసి మీరు ఫ్రీజర్లో పెట్టుకోవచ్చండి. వీలైనంత వరకు ప్లాస్టిక్ డబ్బాల్లో వేయకుండా ఉండటానికి ప్రయత్నించండి. ఎందుకంటే టమోటాలో సిట్రిక్ యాసిడ్ ఉంటుంది, అంటే పుల్లగా ఉంటుంది కదా, ఉప్పు వేస్తున్నాం కదా. ప్లాస్టిక్ డబ్బాలైతే కొద్దిగా ప్లాస్టిక్ యూజ్ చేయటం కొద్దిగా ఇబ్బందిగా ఉంటుందండి. వాటి వల్ల రియాక్షన్స్ వస్తాయి. అందుకని గాజు పాత్రలో వేసుకోవటానికి ప్రయత్నించండి. గాజు పాత్రలో వేసుకోవటం వల్ల మనకి నిల్వ ఉండే పదార్థాలు ఏ రియాక్షన్స్ జరగకుండా ఉన్నవి ఉన్నట్టుగా ఉంటాయండి. అందుకని మీరు వీలైనంత వరకు గాజు పాత్రని ప్రయత్నించండి. ఇలా చూశారు కదా, ఇలాగా దగ్గరికి రానివ్వాలండి. బాగా దగ్గరగా రానిచ్చేసి దాన్ని బాగా చల్లారి పెట్టాలండి. ఇలా చూశారు కదా, ఇలా బాగా వాటర్ మొత్తం అసలు ఏమాత్రం కొంచెం కూడా వాటర్ లేకుండా పక్క పెట్టేయండి. స్టవ్ ఆఫ్ చేసేసి
పక్క పెట్టేసి బాగా చల్లారనివ్వండి. ఇది మనం కొంచెం గుజ్జు వేసుకున్నా సరిపోతుందండి. కొద్దిగా ఒక 2-3 స్పూన్లు 4-5 టమోటాలంత అవుతుందన్నమాట. అందుకని మనం కూరల్లో 2-3 స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది. 1/2 కిలో వంకాయలు వండుకున్నారనుకోండి, దాంట్లోకి 2 స్పూన్లు ఈ గుజ్జు వేసుకుంటే సరిపోతుంది. ఇదిగో చూశారు కదా, ఇలాంటి గాజు సీసాల్లో పైన కొంచెం లైట్గా ఉప్పు చల్లి మీరు మూత గట్టిగా పెట్టుకొని, ఉప్పు చల్లటం వల్ల దానికి ఫంగస్ అట్లా ఏమి రాకుండా ఉంటాయండి. అందుకని ఉప్పు చల్లి గట్టిగా మూత బిగించేసి ఫ్రీజర్లో నిల్వ చేసి, ఇదిగోండి నేను తయారు చేసి పెట్టుకున్న టమోటా పేస్ట్. ఈ పేస్ట్ను నేను 2 నెలల నుంచి నిల్వ చేసుకున్నానండి. 2 నెలల నుంచి యూజ్ చేసుకుంటున్నాను. చాలా బాగుందండి, చాలా కమ్మగా ఉంది. ఖచ్చితంగా మీరు కూడా తయారు చేసుకొని నిల్వ చేసుకోవచ్చండి. ఒక్కసారిగా మనం ఒక 10 కిలోలు టమోటాలు తెచ్చేసుకొని, చౌకగా ఉన్నాయి కదా, కిలో 10 రూపాయలేనండి. ఈ టైంలో మీరు ఒక 10 కేజీలు తెచ్చేసుకొని చక్కగా వాటిని నేను చెప్పిన పద్ధతిలో తయారు చేసుకొని నిల్వ చేసుకొని పెట్టుకుంటే 10 నెలల పాటు నిల్వ ఉంటాయండి. ఖచ్చితంగా నిల్వ ఉంటుంది. నేను యూజ్ చేసుకుంటున్నాను, అందుకని మీకు కూడా చెప్తున్నానండి. నచ్చింది కదా మరి? మీకు ఈ పద్ధతి నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈ పద్ధతిని ఉపయోగించుకొని మీరు కూడా టమోటాలను నిల్వ చేసుకొని ఎంచక్కా యూజ్ చేసుకోండి. ఇట్లు మీ రేవతి దళవాయి.